నమస్తే అందరికీ. నేను ఈరోజు బ్యూటిఫుల్ 100 స్క్వేర్ యార్డ్ 2 బీహెచ్‌కే హౌస్‌తో మీ ముందుకు రావడం జరిగింది. ఈ హౌస్ యొక్క లొకేషన్ డీటెయిల్స్, ప్రైస్ విషయం ప్రతి ఒక్కటి క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ వీడియో కంప్లీట్‌గా ప్రమోషనల్ వీడియో. స్క్రీన్ పైన డైరెక్ట్‌గా బిల్డర్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది. ఎలాంటి కమిషన్ పే చేయకుండా తక్కువ ధరలో సేల్ చేస్తున్న ఈ 2 బీహెచ్‌కే 100 స్క్వేర్ యార్డ్ హౌస్ అనేది బుక్ చేసుకోవచ్చు. ఈ హౌస్ యొక్క డీటెయిల్స్‌లోకి వెళ్ళే ముందు అందరికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి. కొత్త వాళ్ళు చాలామంది మన ఛానల్ విజిట్ అవుతున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం ద్వారా ఇలాగే డైరెక్ట్గా ఓనర్ ప్రాపర్టీస్తో మీ ముందుకు రావడానికి మోటివేషన్గా ఉంటుంది. అండ్ ఇదే విధంగా మీ ప్రాపర్టీస్ని ప్రమోట్ చేయించాలనుకుంటే మా ఛానల్ నెంబర్ సంప్రదించండి. మేము అతి తక్కువ బడ్జెట్లో ప్రమోట్ చేస్తాము. ఇప్పుడు వచ్చేసి నేను హౌస్ యొక్క డీటెయిల్స్ అని ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సేమ్ బిల్డర్ దగ్గర వచ్చేసి 2 హౌజెస్ అవైలబుల్ ఉన్నాయి. హౌజెస్ సంబంధించినటువంటి ఎలివేషన్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నారు. ఇక్కడ మనం రైట్ సైడ్లో ఉన్న హౌస్ అనేది మనం మోడల్ హౌస్ కింద చూపించు. ఈ హౌస్ యొక్క డైమెన్షన్, రేటు విషయం అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. హౌజెస్ యొక్క డీటెయిల్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇక్కడ చూస్తున్న రోడ్ వచ్చేసి 40 ఫీట్ రోడ్ అండి. హౌజెస్ ఏవైతే చూస్తున్నామో ఇవి వచ్చేసి మనకి వెస్ట్ ఫేసింగ్ లో కన్స్ట్రక్ట్ చేశారు. ఇక్కడ 2 హౌజెస్ అనేది రావడం జరిగిందండి. ఇటువైపు వచ్చేసి మనకి ఒక హౌస్ ఉంది. ఇది వచ్చేసి 100 స్క్వేర్ యార్డ్. ఇటువైపు సెకండ్ హౌస్ ఉందండి. ఇది వచ్చేసి మనకి 100 స్క్వేర్ యార్డ్ హౌస్ అవుతుంది. సైజ్ వచ్చేసి 18x50 డైమెన్షన్ లో కన్స్ట్రక్ట్ చేశారు. హౌజెస్ యొక్క ఎలివేషన్ అయితే చాలా నీట్ గా రావడం జరిగింది. హౌజెస్ యొక్క లొకేషన్ వచ్చేసి గట్కేసర్ దగ్గరలో ఉన్న ఎన్ఎఫ్సి నగర్ బస్ స్టాండ్కి అయితే చాలా దగ్గరలో ఉంటుందండి. ఈ హౌస్కి సంబంధించిన ర్యాంప్ ఏరియా చూపిస్తున్నాము అండ్ హౌస్కి సంబంధించినటువంటి గేట్ చూపిస్తున్నామండి. ఇక్కడ 2 హౌజెస్ ఉంటే రైట్ సైడ్లో ఉన్న హౌస్ అనేది మన మోడల్ హౌస్ కింద చూపిస్తున్నాము. హౌస్ యొక్క డైమెన్షన్ మరొకసారి రిపీట్ చేస్తున్నాను. 18x50 డైమెన్షన్లో కన్స్ట్రక్ట్ చేశారు. ఇక్కడ వచ్చేసి మనకి స్టెప్స్ ప్రొవైడ్ చేశారండి. స్టెప్స్ కింద వచ్చేసి వాష్రూమ్ రావడం జరిగింది. ఇక్కడ వచ్చేసి వాష్ ఏరియా రావడం జరిగింది. ఇక్కడ 2 బైకులు పార్కింగ్ చేసుకునే విధంగా పార్కింగ్ ఏరియా రావడం జరిగింది. పార్కింగ్ ఏరియాలో వచ్చేసి సీలింగ్ వర్క్ చేయించడం జరిగింది. సీలింగ్ వర్క్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాను. మెయిన్ డోర్ వచ్చేసి మనకి కంప్లీట్గా టేక్ వుడ్తో చేయించడం జరిగింది. చాలా నీట్గా వర్క్ చేయించారు. అండ్ హౌస్కి వచ్చేసి సెట్ బ్యాక్ వదలడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి సెట్ బ్యాక్ అంతా చేయిస్తున్నాము. అక్కడ బ్యాక్ సైడ్లో వచ్చేసి మనకి హౌస్కి బోర్ కూడా వేయించడం జరిగిందండి. ఇక్కడ వచ్చేసి షూస్ అట్లా పెట్టుకోవడానికి షూ ర్యాక్ ఇక్కడ గోడకే చేయించడం జరిగింది. ఇప్పుడు వచ్చేసి నేను హాల్ ఏరియా అనేది చూపిస్తున్నాను. ఇక్కడ హాల్ ఏరియా చూసుకున్నట్లయితే చాలా స్పేషియస్ రావడం జరిగింది. ఫ్లోరింగ్ వచ్చేసి వెటిఫైడ్ టైల్ తోటి ఫ్లోరింగ్ చేస్తారు. సీలింగ్ వర్క్ చేయించడం జరిగింది. ఫాల్ సీలింగ్ వర్క్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము. చాలా డీసెంట్గా ఉండే కలర్స్ ఇక్కడ వాడడం జరిగింది. ఇక్కడ వచ్చేసి మనకి విండో రావడం జరిగింది. ఫోటో ఫ్రేమ్ విండో రావడం జరిగిందండి. ఫోటో ఫ్రేమ్ విండో అయితే చాలా స్పేషియస్ రావడం జరిగింది. నీట్గా ఇక్కడ వర్క్ అనేది చేయించారు. ఇప్పుడు వచ్చేసి మనము హాల్ ఏరియా అనేది బ్యాక్ సైడ్ నుంచి నీట్గా కవర్ చేస్తున్నాము. ఇక్కడ వచ్చేసి మనకి టీవీ యూనిట్ అనేది చేయించడం జరిగిందండి. టీవీ యూనిట్ పాయింట్ చూస్తే మనకి ఎంత నీట్గా ఉందనేది అర్థమవుతుంది. ఇక్కడ పైన వచ్చేసి సీలింగ్ వర్క్ అంతా మరొకసారి చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి పూజా రూమ్ రావడం జరిగింది. పూజా రూమ్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము. చిన్న సైజుగా పూజా రూమ్ అనేది రావడం జరిగింది. ఇప్పుడు వచ్చేసి నేను ఇక్కడ ఉన్నటువంటి మాస్టర్ బెడ్రూమ్ కవర్ చేస్తున్నాము. మాస్టర్ బెడ్రూమ్ సంబంధించిన డోరు చౌకట్ అంతా క్లియర్గా చూపిస్తున్నాము. ఇక్కడ చూసినట్లయితే మనకి మాస్టర్ బెడ్రూమ్ చాలా స్పేషియస్ రావడం జరిగింది. మాస్టర్ బెడ్రూమ్లో వాల్కి వచ్చేసి నీట్గా కలర్స్ ఇవ్వడం జరిగింది. పైన ఉన్నటువంటి సీలింగ్ కలర్స్ అంతా చూపిస్తున్నాము. నీట్గా రావడం జరిగింది. ఇప్పుడు వచ్చేసి వెంటిలేషన్ పర్పస్లో విండో ప్రొవైడ్ చేశారు. ఆపోజిట్లో మనకి షెల్ఫ్లు రావడం జరిగింది. సజ్జ పెట్టుకోవడానికి ఇక్కడ స్పేస్ అనేది రావడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్లో ఉన్నటువంటి అటాచ్డ్ వాష్రూమ్ చూపిస్తున్నాము. వాష్రూమ్ చూసుకున్నట్లయితే చాలా స్పేషియస్ రావడం జరిగింది. వాష్రూమ్ దగ్గర వచ్చేసి మనకి గ్రనైట్ తోటి ఇక్కడ చౌకోట్ లాగా రావడం జరిగిందండి. ఇక్కడ గ్రనైట్ తోటి ఇక్కడ చౌకోట్ చేయించినట్లయితే మనకి ఇక్కడ వాటర్ వచ్చినప్పుడు ఎలాంటి డ్యామేజ్ అనేది ఉండదండి. డ్యామేజ్ కవర్ చేయడానికి ఇలా చేసామని చెప్తున్నారు. ఇక్కడ వాష్రూమ్ అయితే స్పేషియస్ రావడం జరిగింది. కిచెన్ ఏరియా చూపిస్తున్నాము. కిచెన్ ఏరియా చూసుకున్నట్లయితే మనకి స్పేషియస్ రావడం జరిగిందండి. నీట్గా కలర్స్ రావడం జరిగింది. కిచెన్ ఏరియాలో ఉన్నటువంటి షెల్ఫ్లన్నీ క్లియర్గా కవర్ చేస్తున్నాము. చాలా నీట్గా రావడం జరిగింది. ఫ్లోరింగ్ వచ్చేసి వెటిఫైడ్ టైల్ తోటి ఫ్లోరింగ్ చేశారు. వెంటిలేషన్ పర్పస్లో విండో ప్రొవైడ్ చేశారు. ఎగ్జాస్ట్ ఫ్యాన్ ప్రొవిజన్ రావడం జరిగింది. సజ్జా రావడం జరిగింది. ప్లాట్ఫామ్ ఏరియా అయితే చాలా స్పేషియస్ రావడం జరిగిందండి. 100 స్క్వేర్ యార్డ్లో కన్స్ట్రక్ట్ చేశారండి. హౌస్ వచ్చేసి వాస్తు మెయింటైన్ చేస్తూ కన్స్ట్రక్ట్ చేశారు. ఇక్కడ హాల్ ఏరియా అనేది మరొకసారి చూస్తున్నాము. హాల్ ఏరియా అనేది చాలా స్పేషియస్ రావడం జరిగింది. ఇటువైపు వచ్చేసి మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ రావడం జరిగింది. చిల్డ్రన్స్ బెడ్రూమ్ సంబంధించినటువంటి డోరు చౌకట్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము. ఇక్కడ ఫ్లోరింగ్ వచ్చేసి వెటిఫైడ్ టైల్స్ తోటి ఫ్లోరింగ్ చేశారు. చిల్డ్రన్స్ బెడ్రూమ్లో డీసెంట్గా కలర్స్ అనేది రావడం జరిగిందండి. సీలింగ్ అనేది చేయించడం జరిగింది. ఫాల్ సీలింగ్. ఇక్కడ వెంటిలేషన్ పర్పస్లో విండో ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్లో వచ్చేసి మనకి డోర్ అనేది రావడం జరిగిందండి. ఈస్ట్ వైపుకి బయట వైపు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్లో షెల్ఫ్లు అనేది ప్రొవైడ్ చేశారు. సజ్జా ప్రొవైడ్ చేశారు.
ఇక్కడ ఉన్నటువంటి షెల్ఫ్లు సజ్జ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము. ఇక్కడ బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి సెట్ బ్యాక్ ఏరియా రావడం జరిగింది. సెట్ బ్యాక్ ఏరియాలో చూసినట్లయితే మనకి వాష్ ఏరియా రావడం జరిగిందండి. చుట్టూ మనకి కాంపౌండ్ వాల్ అనేది రావడం జరిగింది ఈ హౌస్కి. ఇక్కడ వచ్చేసి మనకి హౌస్కి సంబంధించినటువంటి బోర్ రావడం జరిగింది. బోర్ పాయింట్ అంతా చూపిస్తున్నాము. ఇక్కడ సఫిషియెంట్గా వాటర్ వచ్చాయని చెప్తున్నారు. ఇక్కడ వచ్చేసి హౌస్కి సంబంధించినటువంటి సంప్ ఏరియా రావడం జరిగిందండి. ఇది వచ్చేసి నార్త్ వైపు ఉన్నటువంటి సెట్ బ్యాక్ ఏరియా. ఇప్పుడు మనం టెర్రస్ పైనకి వెళ్ళేసి ఇక్కడ ఉన్నటువంటి లొకేషన్ అంతా చూపిస్తూ హౌస్ యొక్క రేట్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. హౌస్ యొక్క టెర్రస్ పైకి రావడం జరిగిందండి. ఇక్కడ ఉన్నటువంటి ఏరియా లొకేషన్ అంతా చూపిస్తున్నాము. ఇది వచ్చేసి ఎన్ఎఫ్సి నగర్లో ఈ హౌజెస్ అనేవి అవైలబుల్ ఉన్నాయండి. హౌజెస్ యొక్క రేట్ అన్నది కేవలం 48 లక్షలు మాత్రమే చెప్తున్నారు. ఈ రేట్ అన్నది ఫిక్స్డ్ ప్రైస్ కాదు, నెగోషియేషన్ జరుగుతుంది. బ్యాంక్ లోన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయండి. స్క్రీన్ పైన ఉన్న బిల్లర్ నెంబర్ కాల్ చేసి లొకేషన్ విజిట్ చేసి ఇక్కడ రెడీ టు మూవ్ ఉన్న ఈ బ్రాండ్ న్యూ 2 BHK హౌజెస్ అనేది బుక్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ అందరికీ. థ్యాంక్ యూ సో మచ్.